For videos related NEET, engineering, BIPC stream courses, latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel and click on bell icon for latest updates. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు రిలీజ్ చేసినటువంటి రౌండ్ 2కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇచ్చారు. సో దాని గురించి మనము ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇక తర్వాత రౌండ్ 2కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా రౌండ్ 2కు సంబంధించి వెబ్ ఆప్షన్స్కి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని మెడికల్ సీట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి కాబట్టి రౌండ్ 2కు సంబంధించి సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ నమోదు చేసుకున్నారో వారికి ఈ న్యూ కాలేజెస్ సీట్స్ను యాడ్ చేసుకునేదానికి యూనివర్సిటీ వరకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనము పరిశీలిద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ప్రకారము మనకు కొన్ని అడిషనల్ సీట్స్ ఎంబీబీఎస్లో శాంక్షన్ అయింది. సో అది గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఒంగోలుకు సంబంధించి 120 సీట్స్ నుంచి 150 సీట్స్కి ఇంటేక్ పెంచడం జరిగింది. సో దాని ప్రకారం మనకు కన్వీనర్ కోటాకు సంబంధించి 26 సీట్లు పెరుగుతున్నాయి అన్నమాట. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి కాలేజీ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ పుత్తూరు దగ్గర. సో ఇది న్యూ కాలేజు. ఇందులో ఇంటేక్ ఎంబీబీఎస్ సీట్స్ 100 ఉన్నాయి. సో మన కన్వీనర్ కోటాకు సంబంధించి 50 సీట్లు అదనంగా ఇప్పుడు మనకు రౌండ్ 2కి యాడ్ అవుతున్నాయి. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలకు సంబంధించి ఇంటేక్ 150 నుంచి 200కు పెరిగింది. కన్వీనర్ కోటాకు సంబంధించి మనకు 25 సీట్స్ అదనంగా మనకు రౌండ్ 2కు యాడ్ అవుతున్నాయి అన్నమాట. అంటే దాదాపుగా మనకు కొత్తగా వచ్చినటువంటి ఈ సీట్స్ 26, ఒక 50, ఒక 25, దాదాపుగా 101 సీట్లు మనకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు రౌండ్ 2కు యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో మనకు అడిషనల్గా చేరుతున్నటువంటి 101 సీట్లు కాకుండా రౌండ్ 2కు మరికొన్ని సీట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అవి అన్ఫిల్డ్ సీట్స్ డ్యూరింగ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్, అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, ముస్లిం మైనారిటీకి, ఎస్సీ కేటగిరీ, క్యాప్. సో ఇవన్నీ కూడా దాదాపుగా 179 సీట్లు ఉన్నాయి. సో కాకపోతే ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించింది. ఇక వ్యాకెన్సీస్ ఫేజ్ 1లో నాన్ జాయినింగ్ క్యాండిడేట్స్ దాదాపుగా 74 మంది ఉన్నారనమాట. ఇక ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు ఫేజ్ 1 తర్వాత. సో వారికి సంబంధించి 61 సీట్లు ఉన్నాయండి. సో మొత్తం మీద మనకు ఈ రౌండ్ 2కు అదనంగా, అంటే రౌండ్ 2కు మనకు 415 సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నమాట. ఇక రౌండ్ 2కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ మరొక అవకాశం ఇచ్చారు. సో మామూలుగా ఆంధ్రప్రదేశ్లో 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే రౌండ్ 1లో మనము 1 టైం వెబ్ ఆప్షన్స్ ఓటీతో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏ రౌండ్ కూడా మనము వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కాకపోతే ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో మనకు కొన్ని సీట్స్ అదనంగా చేరాయి కాబట్టి కొత్త కాలేజెస్ మరియు పాత గవర్నమెంట్ కాలేజెస్లో కొన్ని అడిషనల్ సీట్ వచ్చాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్కి మరొక అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఏ డేట్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 26వ తారీఖు, అంటే ఇవాళ 3 గంటల నుంచి 28వ తారీఖు 6 గంటల వరకు వారు పేర్కొన్నటువంటి ఈ వెబ్సైట్లో మనము మీ పర్సనల్ లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి ఎవరెవరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఏ విధంగా పెట్టాలి, సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏమైనా మార్చచ్చా అనేటువంటి దానికి సంబంధించి వారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారు. సో అవి ఇప్పుడు ఒక్కొక్కటి మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఫస్ట్ కేసు చూద్దాము. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ ఫేజ్ 1లో జాయిన్ అవుతారో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్కు వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు డిఫాల్ట్గా మేల్ క్యాండిడేట్స్కి అయితే 35వ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 36వ కాలేజ్గా ఈ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా వారికి 30, అంటే మేల్ క్యాండిడేట్స్కి 35 నెంబరు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 36 నెంబర్గా డిఫాల్ట్గా పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ వారికి ఒక ముఖ్యమైనటువంటి సూచన చేస్తారు. సో ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయిందో వారికి డిఫాల్ట్గా 35, 36 నెంబర్లు డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఈ ఒక్క కాలేజ్కి సంబంధించి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మీ పర్సనల్ లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్తో చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏమంటే, సో ఈ ఒక్క కాలేజీని మాత్రమే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మార్చేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్లో ఇతర కాలేజెస్ ఆప్షన్స్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎటువంటి చేంజ్ చేసేదానికి అవకాశము ఉండదన్నమాట.
సో ఈ ముఖ్యమైనటువంటి పాయింట్ను ఎవరైతే ఫేజ్ 1లో అలాట్ అయింటారో వాళ్ళు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈ కొత్తగా యాడ్ అయినటువంటి కాలేజ్ను లాస్ట్ ఆప్షన్గా ఉంచాలనుకునే వాళ్ళకు ఆల్రెడీ డిఫాల్ట్గా లాస్ట్ ఆప్షన్గా ఉంది కాబట్టి వారు ఎవరు కూడా మీ వెబ్ ఆప్షన్స్ను రీఅరేంజ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. సో ఈ విషయాన్ని ఇక్కడ యూనివర్సిటీ వారు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక రీటైన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి విషయం ఒకసారి మనం ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము ఎవరైతే రీటైన్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో వారికి డిఫాల్ట్గా వారు కూడా చివరి కాలేజ్గా ఈ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ఉంటుంది. సో వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్గ్రేడేషన్ కింద దీన్ని వారు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు రీఅరేంజ్ ది ఎగ్జిస్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్. అంటే వారు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తుంటారు. సో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ రీఅరేంజ్ చేసేదానికి లేదనమాట. కాకపోతే వాళ్ళకు చివరి కాలేజ్గా ఈ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ఉంటుంది. వాళ్ళు అప్గ్రేడేషన్ కింద ఈ కాలేజ్ కూడా చివరి ఆప్షన్గా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇది ఎవరైతే రిటైన్ ఆప్షన్ ఇచ్చుకున్నారో వారికి సంబంధించింది. ఇక నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. సో ఫేజ్ 1 కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో వారికి సంబంధించి కూడా ఈ వెబ్ ఆప్షన్స్ను రీఅరేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఈ ఆర్డర్ మాత్రం మార్చకూడదు. సో ఈ కొత్త కాలేజీని మాత్రం వాళ్ళు కావాల్సినటువంటి ప్లేస్లో డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్లో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్కి సంబంధించింది. అదేవిధంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వరకు ఇది డిఫాల్ట్గా లాస్ట్ ఆప్షన్గా ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంతకుముందు పెట్టినటువంటి ఆప్షన్స్ను రీఅరేంజ్ చేసేదానికి లేదనమాట. ఎక్సెప్ట్ ఈ కాలేజ్ మాత్రము చేసుకోవచ్చు. ఇక ఎవరైతే రౌండ్ 1లో అంటే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇంకొంతమంది ఇన్కంప్లీట్గా ఇచ్చారు. సో వారందరూ కూడా ఇప్పుడు ఈ 4A పాయింట్ ప్రకారము మరొకసారి వారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వకపోతే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఇటువంటి ఫేజెస్లో మీకు ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఇంతకుముందు ఎవరైతే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇన్కంప్లీట్గా ఇచ్చారో వారందరూ కూడా ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడ. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో అదేవిధంగా ఇన్కంప్లీట్ ఇచ్చారో వారందరూ కూడా ఈ మేల్ క్యాండిడేట్స్ అయితే 30/5 ఆప్షన్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 36 ఆప్షన్స్ కంప్లీట్గా ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. సో వారందరూ కూడా యాక్చువల్గా అయితే రౌండ్ 1లో సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ చేయకపోతే ఫర్దర్గా వాటికి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. కానీ ఇక్కడ కొత్త కాలేజ్ చేరింది కాబట్టి వారందరూ వాళ్ళ పర్సనల్ లాగిన్ ఐడితో ఈ ఒక్క కాలేజ్ మాత్రం వాళ్ళు విల్లింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో విల్లింగ్నెస్ అనేది మీ పర్సనల్ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యేసి మీరు విల్లింగ్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ సీట్ అయితే రిపోర్ట్ చేయలేదో దాని మీద మీకు ఎటువంటి ఆ సీట్ను క్లెయిమ్ చేయడానికి నో రైట్ అనమాట. ఈ విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్ అయ్యి మీరు రిపోర్ట్ చేయని సీట్ను మీరు ఇప్పుడు క్లెయిమ్ చేసేదానికి పాసిబిలిటీ లేదనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ Cలో ఇవ్వడం జరిగింది. సో ఫేజ్ 1లో ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వారు ఈ విల్లింగ్నెస్ని ఇవ్వడానికి అంటే ఈ కొత్త కాలేజ్ను విల్లింగ్నెస్ ఇవ్వడానికి కానీ ఇష్టం లేకపోతే అంటే విల్లింగ్నెస్ ఇవ్వకపోతే వాళ్ళు ఫేజ్ 2కు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ పాయింట్ పరిశీలించండి. Thank you for watching this video, and for more videos on this topic do subscribe MBSK channel and click on bell icon for latest updates.